నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో అయితే మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తో అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడైతే స్టాక్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇవి చాలా షేడ్స్ లో ఉన్నాయి. నేను వచ్చేసి లైట్ ఇట్లా టీల్ గ్రీన్ కలర్ ది తీసుకున్నా కదా. ఇప్పుడు పింక్, వైట్, బ్లూ చాలా కలర్స్ లో అయితే ఉన్నాయి. సో దీని రిలేటెడ్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను. వైట్ ఇస్తాను అండ్ నేను పెట్టుకున్నది కూడా ఇస్తాను. దాంట్లో ఇంకా మీరు ఆ పేజ్ లో చూడొచ్చు, ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నవరత్న్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ అండి, ఇవి చిన్న స్టడ్స్. సో నవరత్న్ లాకెట్స్ కానీ లేదా మనకి ఎలాంటి కలర్ నెక్ పీసెస్ కి ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాగా కావాలి అనుకుంటే మాత్రం ఇది నవరత్న్ స్టోన్స్ అనమాట. నవరత్న్ అంటే 9 కలర్స్ ఉంటాయి. సో చూడండి 9 కలర్స్ ఉంటాయి అండ్ మధ్యలో సీజెడ్ స్టోన్స్ తోటి గోల్డ్ పాలిష్ లో అయితే వచ్చాయి అనమాట. సో స్టడ్స్ అండ్ మంచి ప్రైస్ అంటే మాత్రం బయట మనకి ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్ ఉంది. క్వాలిటీ కూడా అంత ప్రీమియం క్వాలిటీ ఉంది. క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ అని నేనైతే చెప్తాను. ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి మంచి గోల్డ్ పాలిష్ లో అండ్ పుష్ బ్యాక్ వచ్చింది. చూడండి పుష్ బ్యాక్ వచ్చింది. స్టడ్ సైజ్ అనేది మనకి ఇలా వస్తుంది. పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. సో నవరత్న్ స్టడ్స్ అనమాట. మంచి ప్రీమియం క్వాలిటీ స్టడ్స్ అండి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా కూడా ట్రై చేయొచ్చు. సో మీషోలో నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి. ఇవి వచ్చేసి మంచి ఏడీ స్టోన్స్. చాలా లుక్ అయితే వస్తాయి పెట్టుకున్నప్పుడల్లా. కొంచెం మంచి డ్రెస్ వేసుకొని లేదా శారీ కట్టుకొని పెట్టుకున్నా కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తాయి. సో ఇవైతే ప్రతిసారి స్టాక్ అవుట్ అయిపోతూ వచ్చాయి. ఇప్పుడైతే నాకు చాలా కలర్స్ లో స్టాకింగ్ కనిపిస్తున్నాయి. రీస్టాక్ అయితే అయ్యాయి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి చూడండి మొత్తం కూడా ఏడీ స్టోన్స్, గ్లిటర్ కానీ వీటి ప్రీమియం షైన్ అనేది చాలా బాగుంటుంది. ఈ వైట్ స్టోన్స్ జ్యువెలరీలో కూడా చాలా ప్రైజెస్ తగ్గట్టు సేమ్ మోడల్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా డిఫరెంట్ అవుతుంది. సో దాన్ని బట్టి చూస్తే ఇది వచ్చేసి చాలా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ, షైన్ చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. శారీస్ గురించి అడుగుతున్నారు కదా, నేను కట్టుకున్న శారీ బ్యాక్ సైడ్ బ్లూ పర్పుల్ లో కనిపిస్తుంది అన్నాను కదా, అలా మీషోలో అవైలబుల్ ఉంది విత్ దిస్ లేస్ అనమాట. సో ఇవి వచ్చేసి కొంచెము ప్యూర్ స్పేస్ సిల్క్ అయితే కాదు, మీకు నేను స్పేస్ సిల్క్ కూడా చూపిస్తాను. ఇది స్పేస్ సిల్క్ కాదు కానీ మనకి సాఫ్ట్ జిమ్మి చోక్ శారీ అనొచ్చు. అంతే సాఫ్ట్ గా ఉంది స్పేస్ సిల్క్ లాగా, బట్ అది ఆ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వేరు. ఇది వచ్చేసి డ్యువెల్ టోన్ క్రష్డ్ షిమ్మర్ శారీ అనమాట. మొత్తం కూడా ఇట్లా గోల్డెన్ మిక్స్డ్ ఉండడం వల్ల ఈ పింక్లిష్ ఆనియన్ పింక్ ఉంది కదా, ఆనియన్ పింక్ మనకి ఇట్లా గోల్డెన్ షైన్ కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ శారీలో నేను మీకు ఇంకో కలర్ చూపించా, అది అస్సం ఉంది. అది చూసి మా ఫ్రెండ్ అడిగితే నేను తన కోసం మళ్ళీ ఈ శారీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి ఇట్లా పింకిష్, మంచి ఆనియన్ పింకిష్ పర్పుల్ షేడ్, లావెండర్ షేడ్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ కలర్ కనిపిస్తుంది. ఈ పైన వచ్చేసి ఇది బికాస్ దీంట్లో గోల్డ్ కలవడం వల్ల, గోల్డ్ షిమ్మర్ షైన్ కలవడం వల్ల ఇలా ఉంటుంది. అండ్ లేస్ వచ్చేసి ఇదండి. లేస్ కూడా వచ్చేసి మనకి ఇలా గోల్డ్ క్రిస్టల్ లేస్ అనేది దీనికి స్టిక్ చేశారనమాట. శారీ అనేది లైట్ వెయిట్ అని అయితే చెప్పను డ్యూ టు దిస్ లేస్, అండ్ శారీ క్వాలిటీ మంచిది కాబట్టి మినిమం వెయిట్ అయితే ఉంది. అండ్ చూడండి శారీ అంతా కూడా మనకి ఈ లేస్ అనేది స్టిచ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి మీరు చూడొచ్చు డ్యువెల్ టోన్ శారీ, మీరు ఎవరైతే అడిగారో. సో చూడండి డ్యువెల్ టోన్ శారీ, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ అండ్ ఫ్రంట్ ఆఫ్ ద శారీ. ఓకే, ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది చాలా మంది అడుగుతున్నారు అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఈ ప్యాటర్న్ శారీస్ లో మనకి ఇలా స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చినవి అలా కూడా షేర్ చేశాను కదా. ఇదిగోండి ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా లైట్ క్రష్డ్ గోల్డెన్ క్రష్ అయితే కనిపిస్తుంది అనమాట శారీ మొత్తంలో. సో మీకు సింగిల్ గా అయితే కనపడదు. సో పళ్ళు దగ్గర వచ్చే వరకు ఇంతవరకు అయితే వస్తుంది. మీకు హైట్ ఆఫ్ ద శారీ కూడా చూడండి చాలా పెద్దగా వచ్చింది హైట్. మొత్తం ఇప్పుడు కింద ఫ్లోర్ దగ్గరకు ఉంది, ఇక్కడికైతే ఉందన్నమాట. హైట్ కూడా శారీ హైట్ చాలా పెద్దగా వస్తుంది. ఇప్పుడు కొన్ని పేజెస్ లో హైట్ తగ్గుతుంది, సో కొన్ని పేజెస్ లో హైట్ ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి శారీలో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా అయితే కొంచెం లేస్ అయితే అటాచ్ చేశారు. మనం ఈ లేస్ తీసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ కి వాళ్ళని అటాచ్ చేసేమంటే చేసేస్తారనమాట. సో స్టాక్ అయిపోయింది, సేమ్ శారీ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు స్టాక్ లో ఉన్నప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టే వరకల్లా కూడా ఒక్కొక్కసారి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. సో మీరు అడిగిన డ్యువెల్ టోన్ ఆనియన్ పింక్ లావెండర్ ఈ షేడ్ ఎవరైతే అడిగారో సో చూడండి. సో మా ఫ్రెండ్ కూడా ఇదే షేడ్ నచ్చింది, అందుకే ఈ షేడ్ అయితే పర్చేస్ చేశాను. సో చూడండి మొత్తం ఇట్లా షైన్ వస్తుంది. నేను ప్రీవియస్ గా చూపించాను వీడియోస్ లో, ఒకసారి చెక్ చేయండి. క్లియర్ గా శారీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి స్టెప్స్ పెట్టుకోవడానికి కూడా వస్తుంది, ఏం జారిపోదు, పార్టీ వేర్ లుక్ ఒక అస్సం ఉంటుంది. డ్యువెల్ టోన్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఒక షేడ్ లో ఈ షేడ్ కనిపిస్తుంది, ఒక షేడ్ లో గోల్డెన్ షేడే కనిపిస్తుంది మీకు.
ఎక్కువ వరకు ఇది గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది. మీరు పార్టీస్ లో లైటింగ్స్ కి గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది చూడండి. ఇది చాలా హిట్ కలర్. ఈ ఇట్లా క్రష్డ్ సిల్క్ కి డిఫరెన్స్ ఉందండి. ఇది వచ్చేసి మీకు ఇట్లా క్రష్డ్ కనిపిస్తుందా? ఇదిగోండి స్పేస్ సిల్క్ ఎంత సాఫ్ట్ గా, అసలు ఇలా సాఫ్ట్ గా ఉంటుంది స్పేస్ సిల్క్ అయితే. ఫిండీ సిల్క్ అని కూడా అంటారనమాట. సో మీరు కింద ఇట్లా స్పేస్ సిల్క్ కానీ ఫిండీ సిల్క్ అనుకుంటున్నారంటే ఫ్యాన్సీ సిల్క్ అని, స్పేస్ సిల్క్ అని, ఫిండీ సిల్క్ అని కింద స్పెసిఫిక్ గా ఇస్తున్నారు మీషోలో. మీరు పేజెస్ శారీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఇందాక శారీ వచ్చేసి మీకు ఒక్కసారి బ్యాక్ క్యామ్ లో కూడా చూపిస్తాను నేను. ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. నేను దీంట్లో బ్లాక్ శారీ చూపించి సేమ్ ఆ ప్యాటర్న్ శారీ గురించి చెప్పచ్చు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని కలెక్షన్ వచ్చాయి అనేసి నేను ఈ బటర్ఫ్లైస్ ఒకటి అండ్ వేరే డిజైన్ అయితే పెట్టా. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టింది కూడా వేరే డిజైన్ది, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. నాకు ఈ బటర్ఫ్లై అయితే వచ్చింది, కానీ ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే నాది వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా అనేసి నేను వేరే స్టోన్ వర్క్ వచ్చింది పెట్టాను, కానీ నాకు ఆ స్టోన్ వర్క్ కాకుండా ఇలా అయితే వచ్చింది. సో ఎవరైతే స్పేస్ సిల్క్ లుక్ ఉన్న శారీస్ కోసం చూస్తున్నారు విత్ ద బ్యూటిఫుల్ స్టోన్ వర్క్ అంటే మాత్రం ఇవి ట్రై చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఇవి స్టాక్ అవుట్ అయిపోయినాయి యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ స్టాకింగ్ లో అయ్యాయి డిఫరెంట్ కలర్స్. చాలా పింక్ లో అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా పింక్ లో ట్రై చేయండి. సో నా దగ్గర పింక్స్ ఉన్నాయి కదా అని పర్పుల్ ట్రై చేశాను నేను. కాకపోతే నేను వేరే స్టోన్ వర్క్ ట్రై చేశాను. నాకు బటర్ఫ్లైస్ వచ్చాయి. ఓకే, మీకు రివ్యూ అయితే ఇద్దాం అనేసి అనుకుంటున్నా. వేరే స్టోన్ వర్క్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో చూడండి, మళ్ళీ స్టాకింగ్ అవుతే కూడా షేర్ చేస్తా. సో చూడండి మొత్తం ఎంత షైనీగా ఉందో. బ్లాక్ లో కూడా ఎంత షైన్గా అనిపిస్తుంది అంటే ఈ శారీస్ అంతా ఫిండీ సిల్క్ అంటారు, అంత స్మూత్ గా ఇలా చాలా బాగుంటాయి. వర్క్ చేయించడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. దీంట్లో వర్క్ కూడా వస్తున్నాయి బయట ఇన్స్టాగ్రామ్ లో. ఇక్కడ మాత్రం మనకి స్టోన్ వర్క్ తో అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి బ్లాక్ క్లాత్ అనేది వెనకాల వీళ్ళు ఇట్లా స్టోన్ వర్క్ అవ్వాలంటే క్లాత్ అనేది ఉంటది. సో దీనిపైన ఫాల్ అనేది కుట్టించేసుకోండి, ఏం అవ్వదు. సో శారీ అయితే ఒకసారి చూపించేస్తా. ఇవి అసలు ఆ రోజు వీడియోలో పెట్టిన తర్వాత ఎన్ని స్టాక్ అవుట్ అయిపోయినాయో దీంట్లో షేడ్స్ కానీ వేరే డిజైన్స్. సో ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియో చేసేటప్పుడు చెక్ చేసుకొని చేస్తున్నాను. ఈ బటర్ఫ్లై డిజైన్ లో కొన్ని ఉన్నాయి అనమాట. నేను పెట్టిన డిజైన్ కూడా మీకు ఇక్కడ సైడ్ పేజ్ ఇస్తాను. సో చూడండి పళ్ళుకంతా కూడా సో చాలా క్లాసీగా ఉంటది. పర్పుల్ కూడా చాలా మంచి పర్పుల్ అయితే వచ్చిందనమాట. మనము చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ కి నైట్స్ కట్టుకుంటే అదిరిపోతుంది. అసలు మంచి పర్పుల్. ఈ స్మూత్ ఫీలింగ్ కే చాలా మంది లేడీస్ కి నచ్చుతుంది శారీ. అండ్ సింపుల్ గా దీనికి వచ్చిన బ్లౌజ్ సింపుల్ గా కుట్టించుకొని వేసుకున్నా కూడా చాలా పార్టీ లుక్ అయితే వస్తుంది డ్యూ టు ఈ స్టోన్ వర్క్ వల్ల. అండ్ ఈ బటర్ఫ్లైస్ కూడా ఇక్కడ కూడా స్టోన్ వర్క్ అనమాట. సో పర్పుల్ కాబట్టి పర్పుల్ స్టోన్ వర్క్, పర్పుల్ స్టోన్ వర్క్. సో అది కూడా అలా షైన్ అవుతూ గ్లిటర్ అవుతూ ఉంటుంది బటర్ఫ్లై కూడా. సో చూడండి లుక్ అయితే ఇలా ఉంటుంది. కంప్లీట్ శారీ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. సో శారీ ఎండ్ వర్క్ చూపిస్తాను. మనకి పళ్ళు 2 మీటర్స్ వరకు అయితే ఇలా వచ్చింది. అండ్ శారీ కింద అంతా కూడా సో చూడండి బటర్ఫ్లైస్ ఎలా అక్కడ వరకు అలా వస్తాయన్నమాట కింద సైడ్. సో ఇవి ఇప్పుడు మళ్ళీ స్టాక్ లో ఉన్నప్పుడు అయితే చూడండి. ఎవరికైనా ఇది శారీ కోసం మళ్ళీ ఇంత సాఫ్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు 2 వెరైటీస్ చూపించారు. ఫ్యాబ్రిక్ లో ఎంత డిఫరెన్స్ ఉందనేది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కూడా ఇలా ఇచ్చారనమాట. మనం ఇది హ్యాండ్స్ కి వచ్చేలాగా వేసుకోవచ్చు లేదా బ్యాక్ వచ్చేలాగా వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పీస్ సెల్ఫ్ రన్నింగ్ వస్తుంది. బ్లౌజ్ పీస్ రన్నింగ్ వస్తేనే బాగుంటుంది. దీనికి ఈ కలర్ కి అసలు జస్ట్ సింపుల్ రన్నింగ్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకుంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది. సో మీకు ఈజీ రిటర్న్స్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు నచ్చుతుంది. మీరు ఎవరైతే స్పేస్ సిల్క్ ఇలాంటి పార్టీ వేర్ శారీస్ కోసం చూస్తున్నారో ట్రై అయితే చేయొచ్చు అని నా ఒపీనియన్ అనమాట. సో ట్రై చేసి చెక్ చేసి చూసి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇంత బాగా అయితే వస్తుంది. సూపర్ క్వాలిటీ ఫ్యాన్సీ స్మూత్ శారీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు రీసెంట్ గా ఇలా ప్యాచ్ వర్క్స్ కానీ ఇవి చూపించినప్పుడు మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో ఒకసారి చూపించండి అక్క అని అడిగారు కదా. ఇది వచ్చేసి అంటే నేను ఇది చూపించలేదు మీకు. ఇది వచ్చేసి మనకి పర్ల్ తో జర్దోసీతో ఫినిష్ అయిన ప్యాచెస్ అనమాట. సో నేనైతే నా బ్లౌజ్ కి ఇలా జీరో నెక్ అయితే పెట్టించుకున్నాను. కంప్లీట్ గా ఈ కలర్ పెట్టించుకొని దానికి ఈ విధంగా ఈ ప్యాచెస్ ని అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా పెట్టుకుంటారో చూపించండి అక్క.
వీడియో చేయండి అనేసి అన్నారు కదా. సో ఒక్కొక్క డిఫరెంట్ లాస్ట్ టైం సిల్వర్ ప్యాచెస్ చూపించాను. ఇది వచ్చేసి డల్ గోల్డ్ లో. సో ఇవి ఈ విధంగా ఈ బ్లౌజ్ కి అయితే సెట్ చేశాను అనమాట. నేను ఇట్లా గమ్ వస్తుంది అనమాట, విత్ గమ్ వస్తాయి ఇవి ప్యాచెస్. సో గమ్ అనేది ఇప్పుడు చూడండి, నేను వీటికి వరకు నాకు సగమే అయింది. సో ఇట్లా మళ్ళీ గాలిపోకుండా ఇలా పిన్ చేసి అయితే పెట్టేశాను. గమ్ వస్తుంది. సో ఆ గమ్ తోటి అయితే ఫస్ట్ స్టిక్ చేసేసాను. చేసిన తర్వాత కావాలంటే జస్ట్ ఒక కుట్టు లాగా వేసుకుంటూ రావచ్చు అన్నిటికీ, లేదా ఇంకో గమ్ తోటి ఏదైనా వీటిని మళ్ళీ ఫిక్స్అప్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. ఇప్పుడైతే గట్టిగానే ఉన్నాయి. ఎప్పుడైనా వాష్కి వెళ్తేనే అప్పుడేమన్నా ఊడిపోయే ఛాన్స్ ఉంటాయి, అంటే మరి నానబెట్టి అలా వాష్ చేస్తే. సో చూడండి, ఇలా వాషింగ్ మిషన్ లో వేయకూడదు. ఇలాంటి ప్యాచెస్ కానీ ఏదైనా పెట్టినప్పుడు హ్యాండ్ మీద వాష్ చేసేసుకోవాలి. సో చూడండి, హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలా పెట్టాను అనమాట. ఇది ఇక్కడ సాటిన్ వచ్చింది. సో ఈ లుక్ ని ఇలాగే ఉంచాలనేసి నేను అక్కడ పెట్టలేదు. అండ్ నెక్ కి జస్ట్ ఇలా జీరో నెక్ అన్నప్పుడు మనకు కంప్లీట్ గా ఇలా క్లోజ్డ్ గా వస్తుంది నెక్ అనేది. సో అందుకే ఇది ఈ విధంగా అయితే పెట్టించాను అనమాట. సో మీకు ఈ ప్యాచెస్ అనేవి సైడ్ కి నేను మీకు లింక్స్ ఇస్తాను, పిక్చర్స్ కూడా ఇస్తాను, మీరు ఆ పిక్చర్ లో కూడా చూడొచ్చు. సో చూడండి, మొత్తం ఇలా జర్దోసి లైన్ వస్తుంది, మధ్యలో స్టోన్ వస్తుంది, మళ్ళీ పర్ల్స్ కూడా వస్తాయి. సో ఈ విధంగా అయితే నేను ఈ బ్లౌజ్ కి డిజైన్ చేసుకున్నాను ప్యాచెస్ అనేది. సో చూడండి, ఇలా బ్యాక్ వచ్చేసి కూడా మొత్తం ఇలా క్లోజ్ పెట్టించుకున్నాను కదా, పోట్లీ బటన్స్ కానీ అలా పెట్టుకునే బదులు ఈ బ్యాక్ కూడా ఇవే ప్యాచెస్ ని ఈ విధంగా అయితే స్టిక్ చేసుకున్నాను. సో లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో సింపుల్ గా అండ్ హెవీ వర్క్ కాకుండా ఇలా వర్క్ చేసినట్టుగానే ఉంటుంది చూడండి. ఇవి స్టోన్ లైన్ ఇలా వచ్చేసి. సో ఈ విధంగా మనకి మీషోలో దొరికే ప్యాచెస్ ని ఏదైనా బ్లౌజెస్ కి, ఓల్డ్ బ్లౌజెస్ కూడా కొత్త లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి మళ్ళీ రీస్టాక్ లో ఉన్నాయి. లాస్ట్ టైం చూపించినప్పుడు ఇలా కాంబోలో స్టాక్ అయితే లేదు, సింగిల్ స్టాక్ లో ఉందనే సంగతి చెప్పాక మళ్ళీ కాంబోలో అయితే ఇప్పుడు స్టాక్ లో వచ్చింది. నేను ఒకటి ఓపెన్ చేసి కూడా నేను వేరే దానికి కుట్టింది చూపించా కదా బ్లౌజ్ కి. సో ఇదైతే ఇది కూడా అవైలబుల్ ఉన్నాయి. నేనైతే కాంబోలోనే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకైతే కాంబోలో అయితే రెండు కలిపితే మనకి కొంచెం 300 చేంజ్ లో వచ్చేస్తాయి. సింగిల్ అయితే 230 250 పడుతుంది. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ప్యాచ్ వర్క్ కానివ్వండి, ఇదంతా కూడా కర్దానా వర్క్, ఇదంతా చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది ఏమి అంటే వాష్ చేసుకునే ప్రోడక్ట్ కి జాగ్రత్తగా ఏ వర్క్ అయినా సరే మనం హ్యాండ్ వర్క్ చేపించినా అంతే జాగ్రత్త కేర్ అయితే తీసుకోవాలి. సో ఇవి మాత్రం మన ఓల్డ్ బ్లౌజెస్ కి లేదా శారీస్ కి హైలైట్ చేసుకోవడానికి బాగా డెఫినెట్ గా యూజ్ చేయొచ్చు. సో ఇలా అయితే వచ్చిందనమాట. ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్. గోల్డ్ లో చాలా బాగా వచ్చింది, సిల్వర్ లో ఏదో ఇక్కడ పెట్టలేదో మిస్ ప్లేస్ అయినట్టుంది. చూడండి, ప్యాచెస్ వచ్చేసి ఇవన్నమాట, ఇలా ఉన్నాయి. బ్యాక్ క్యామ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో బ్లౌజ్ కి ఇలా ప్యాచెస్ అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఫ్యాబ్రిక్ చూడండి, ఇలా క్రష్డ్ అంటే లైట్ కి ఇలా క్రష్డ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. సో గోల్డ్ షైన్ అనేది మిక్స్ అయింది. అండ్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్. సో చూడండి, మీకు ఈ 2 శారీస్ కి డిఫరెన్స్ అనేది చూపిస్తున్నా. ఇది స్పేస్ సిల్క్, ఫిండీ సిల్క్ అంటారు ఆ సిల్క్. ఇది వచ్చేసి క్రష్డ్ డ్యూయల్ టోన్ క్రష్డ్ జిమ్మీ చోక్ ఫ్యాబ్రిక్ లిటిల్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఇంకా స్మూత్ గా ఉంటుంది, జిమ్మీ చోక్ కంటే కూడా స్మూత్. సో ఏమంటారు అనేది ఎగ్జాక్ట్ చెప్పలేము, కానీ ఇదిగోండి డ్యూయల్ టోన్ వచ్చి క్రష్డ్ సాఫ్ట్ సిల్క్ అని మాత్రం చెప్పచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇది కూడా వెరీ సాఫ్ట్. ఇలా అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా స్వరోస్కి స్టోన్ వర్క్ అనేది మీకు బ్యాక్ క్యామ్ లో చూపిస్తే చాలా క్లియర్ గా ఉంటాయి, చాలా వరకు ఫ్రంట్ క్యామ్ లో కంటే కూడా. ఇదిగోండి ఇయర్ రింగ్స్. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.